అది రామాపురం అనే గ్రామం. ఆ ఊరిలో రంగనాథుడనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడు పరమ పిసినారి. ఒకరోజు పొరుగుల్లో బాకీ వసూలు చేసి వస్తుండగా బాగా పొద్దుపోయింది. రంగనాథం తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో ఎదురుపడ్డ గుర్రబండి వాడొకడు రంగనాథంను గుర్తుపట్టి, అయ్యా, ₹1 బాడిగిస్తే మిమ్మల్ని భద్రంగా మీ గ్రామం చేరుస్తాను. అని అన్నాడు. అందుకు రంగనాథం చిరాగ్గా, నేను నడక మొదలు పెట్టానంటే నీ గుర్రం కూడా నాతో పోటీ పడలేదు. ₹1 ఖర్చుకు వెనకాడుతున్నావు. దారిలో దయ్యాలున్నాయి. అంటూ బండివాడు రంగనాథంను భయపెట్టాలని చూశాడు. కానీ ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా నడక సాగించాడు రంగనాథం. సగం దారిలో ఊడలతో విశాలంగా ఉన్న ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు ముందు నిల్చొని ఉన్న ఒక ముసలి దయ్యం రంగనాథంని చూస్తూ, బాగున్నావా రంగనాథం? అంటూ పలకరించింది. రంగనాథం కాస్త కంగారు పడుతూ, ఇంతకీ ఎవరు నువ్వు? అని అడిగాడు. నీకు 7 తరాల వెనకవాడిని, అంటే నీ ముత్తాతకు ముత్తాతను. ఏమీ భయపడకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను బతికున్నప్పుడు గుప్తంగా దాచిన సొమ్మంతా నీకు ఇవ్వడానికి వచ్చాను. నా గురించి చెప్తాను, విను. అంటూ దయ్యం తన గురించి ఇలా చెప్పింది. నా పేరు వరదయ్య. నీకన్నా పెద్ద ధనవంతుణ్ణి, నీకన్నా మరింత పిసినారిని. ధన ధన సంపాదన తప్ప మరేది నాకు నచ్చేది కాదు. నా చివరి దశలో ఒక బెంగ పట్టుకుంది. అదేమిటంటే, నా కొడుకులు మనవళ్లలో ఏ ఒక్కరికి నా పిసినారితనం రాలేదు. పైగా వారిది జాలిగుండె. అవకాశం దొరికితే దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఏమాత్రం పొదపరితనం లేదు. నేను కష్టపడి కూడబెట్టిన ధనమంతా వాళ్ళ చేతుల్లో మంచులాగా కరిగిపోతుందని భయం వేసింది. బాగా ఆలోచించి నేను చనిపోయే ముందు ఆ ధనమంతా ఒకచోట గుప్తంగా దాచి ఉంచాను. ఇప్పుడు నీ గురించి తెలిసింది. నా వారసుడివే కాబట్టి ఆ సంపదను నీ చేతుల్లో పెడితే నిక్షేపంగా ఉండడమే కాక మరింత పెరుగుతుందనే నమ్మకం నాకు కలిగింది. అని అంది ఆ ముసలి దయ్యం. దయ్యం చెప్పినదంతా శ్రద్ధగా విన్న రంగనాథం ఆనందభరితుడైపోయాడు. నా సంపదంతా నీకు అప్పగిస్తాను, కానీ ఒక్క షరతు. ఏమిటది? అదృశ్యంగా ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను. ఇంటి పెత్తనమంతా నాకు అప్పగించాలి. అని అన్నాడు వరదయ్య. ధనం మీద ఆశతో రంగనాథం వెనక ముందు ఆలోచించకుండా వరదయ్య దయ్యం పెట్టిన షరతును అంగీకరించాడు. తరువాత వరదయ్య తను రహస్యంగా దాచి ఉంచిన ధనాన్ని రంగనాథంకు అప్పగించాడు. రంగనాథం ఇంటి పెత్తనమంతా వరదయ్య దయ్యం చేతిలోకి వచ్చింది. ఆ క్షణం నుంచి ఆ ఇంటి బతుకు నరకమైపోయింది. ఇంట్లో రంగనాథం, భార్య, 2 పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ భోజనానికి సరిపడే బియ్యంలో నుంచి అడ్డెడు పొదుపు చేయాలి. ఏమాత్రం రుచిలేని పచ్చడి, నీళ్ల మజ్జిగతో భోజనం ముగించాలి. పండుగల్లో పిండి వంటలు చేయరాదు. వరదయ్య దయ్యం ఇంట్లో చేరకముందు రంగనాథం ఇంత కఠినంగా ఉండేవాడు కాదు. రంగనాథం ఇంత క్రూరంగా ఎందుకు మారాడో ఇంట్లో వాళ్లకు అర్థం కాలేదు. ఇలా ఉండగా రంగనాథం కూతురు 10 ఏళ్ల దీపకు జబ్బు చేసింది. దీపని పక్క ఊరి వైద్యుడి వద్దకు తీసుకెళ్ళాలి. ఇనప్పెట్టెలో కొంత డబ్బు తీసుకోవచ్చా? అని అడిగాడు రంగనాథం వరదయ్య దయ్యాన్ని. వద్దు, ఉపవాసం పరమౌషధం అన్నారు కదా పెద్దలు. పస్తు పెడితే జ్వరం దానంతటా అదే తగ్గిపోతుంది అన్నది వరదయ్య దయ్యం. ఒకవేళ జరగకూడదు జరిగితే అది మనకు లాభమే. ఈ కాలంలో ఆడపిల్లల పెళ్లి మాటల బోలెడు ఖర్చు, అదంతా పోతుంది అన్నది వరదయ్య దయ్యం నవ్వుతూ. ఆ మాటకు రంగనాథం చాలా బాధపడ్డాడు. కూతురి ఆరోగ్యం పట్ల భర్త నిర్లక్ష్యం గమనించిన రంగనాథం భార్య లక్ష్మి ఇనపెట్టెకు దొంగతాళం చెవి సంపాదించింది. భర్త ఇంట లేని సమయం చూసి ఇనపెట్టెను తెరిచి డబ్బు తీసి కూతురికి రహస్యంగా వైద్యం చేయించింది. కూతురి జ్వరం తగ్గుముఖం పట్టింది. తనకు తెలియకుండా ఆ ఇంట్లో ఏదో జరిగిపోతుందని వరదయ్య దయ్యానికి అనుమానం వచ్చి ఒకరోజు రంగనాథం వెంట వెళ్లకుండా ఇంటి వద్దే కాపు కాసింది. దానికి ఏం జరుగుతున్నదో తెలిసిపోయింది. ఆ రాత్రి రంగనాథం ఇంటికి తిరిగి రాగానే వరదయ్య దయ్యం గుండెలు బాదుకుంటూ, ఒరేయ్,
కొంపలు మునిగేలా ఉన్నాయి. నీ భార్య నిన్ను మోసం చేస్తోంది అని అన్నది వరదయ్య దయ్యం. రంగనాథం పెట్టె తెరిచి చూస్తే అందులో డబ్బు లేదు. భార్యను నిలదీస్తే ఇలా జవాబు చెప్పింది. అవును, నేనే ఇనుపెట్టెను దొంగతనంగా తెరిచి డబ్బు తీసుకొని బిడ్డకు వైద్యం చేయించాను. అది తప్ప బిడ్డ వైద్యానికి కూడా ఉపయోగపడిన డబ్బు మనకెందుకు? నీకు డబ్బే కనుక అంత ముఖ్యమనుకుంటే చెప్పు. నీతో ఉంటూ కడుపులు మార్చుకొని కొద్ది కొద్దిగా చావడం కన్నా అందరం కట్టకట్టుకొని ఒక్కసారిగా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం అన్నది భార్య కన్నీళ్లతో. రంగనాథం మరేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇనుపెట్టె తెరిచి కొంత డబ్బు తీసి భార్యకు ఇస్తూ, నన్ను క్షమించు లక్ష్మి. సరైన సమయంలో బిడ్డకు వైద్యం చేయించి ప్రాణాలు కాపాడావు. చాలా సంతోషం. ఈ డబ్బుతో ఇంటికి కావాల్సినవన్నింటిని కొనుక్కొని పిల్లలకు ఏ కొరత లేకుండా చూసుకో అని అన్నాడు. లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయాక వరదయ్య దయ్యం రంగనాథంతో, ఒరేయ్ రంగనాథం, నువ్వు నాకిచ్చిన మాట తప్పావు. అన్నది కోపంగా. నేను వ్యాపారుణ్ణి. మాట తప్పడం నాకు అలవాటే. మన వంశం వాళ్ళు తరతరాలుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఇదంతా చేశాను. మాట తప్పితే అధోగతి పాలవుతావు. నా అధోగతి సంగతి కాలమే నిర్ణయిస్తుంది. అయినా ఐశ్వర్యం ఉన్నది ఎందుకు? మనం అనుభవించక, ఎదుటి వారికి ఇవ్వక, ఇనపెట్టెలో దాచి కాపలా కాయడానికా? ఇంట్లో వాళ్ళు కడుపులు మార్చి చివరికి కన్న బిడ్డకు వైద్యం కూడా చేయించలేని ధనం ఎందుకు? నువ్వు డబ్బు మీద పేరాశతోనే బంధువులందరినీ వదులుకున్నావు. అమూల్యమైన ప్రేమానురాగాలకు దూరమై చచ్చినా డబ్బు మీద ఆశను చంపుకోలేక దయ్యంలా తిరుగుతున్నావు. నీకు ఎప్పుడో పట్టిన దుర్గతి నాకు మునుముందు పట్టకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇన్నాళ్లకు నా కళ్ళు తెరిపించావు రంగనాథం. నీ మాట అక్షరాల నిజం. నా ధనం కూడా వద్దే ఉంచుకొని నీ భార్య పిల్లలకే కాక నిన్ను ఆశ్రయించిన వారికి సాయపడుతూ సంతోషంగా జీవించు అంటూ వరదయ్య దయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.